తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. This is Gayatri. Welcome to ET Exclusive. ఒకప్పుడు చరిత్ర సృష్టించిన డైరెక్టర్స్ గత చరిత్రగా మిగిలిపోతున్నారా? అప్పట్లో రికార్డులు తిరగరాసిన ఆ దర్శకుల పేర్లు ఇకపై కేవలం పాత రికార్డుల్లో చూసుకోవాల్సిందేనా? దశాబ్దం పాటు దంచికొట్టిన వాళ్ళందరూ దారి తప్పారా? టాలీవుడ్లో ఆ సీనియర్ డైరెక్టర్స్ బౌన్స్ బ్యాక్ అవుతారా? అసలు అంతగా ఇబ్బంది పడుతున్న ఆ దర్శకులు ఎవరో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? సినిమా ఇండస్ట్రీలో టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇక్కడ ఒక్క శుక్రవారం చాలు జాతకాలు తారుమారైపోవడానికి. అలా ఒకప్పుడు చరిత్ర సృష్టించిన కొందరు సీనియర్ దర్శకులు కొన్నేళ్లుగా తమదైన రోజు కోసం వేచి చూస్తున్నారు. అందులో ముందుగా కొరటాల శివ గురించే మనం మాట్లాడుకోవాలి. ఆచార్యకు ముందు వరకు ఈయన తోపు. కానీ ఆ తరువాత సీన్ మారిపోయింది. దేవరతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఎన్టీఆర్ స్టార్ పవర్తో ఆడింది అన్నారు. దేవర 2 పైనే ఏడాదిన్నరగా వర్క్ చేస్తున్నారు కొరటాల. కానీ అది ఆగిపోయిందన్న వార్తలే వినిపిస్తున్నాయిప్పుడు. దాంతో కొరటాల ఫ్యూచర్ ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఇక మరో సీనియర్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా చాలా ఏళ్లుగా కనిపించట్లేదు. ఈయన చివరి సినిమా ఇంటెలిజెంట్ 2018లో విడుదలైంది. వినాయక్ తీరు చూస్తుంటే ఆయనకు గత వైభవం కష్టమే. పునర్వైభవం కోసం కష్టపడుతున్న మరో సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల. 10 ఏళ్ల పాటు తన కామెడీతో టాలీవుడ్ ని ఉర్రూతలూగించిన వ్యక్తి. కానీ 10 ఏళ్లుగా సరైన సక్సెస్ కోసం చూస్తున్నారు శ్రీను వైట్ల. దూకుడు, బాద్షా తరువాత అసలు ఈయనకు హిట్టే లేదు. గతేడాది గోపీచంద్తో చేసిన విశ్వం కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది. విశ్వం తరువాత కొత్త ప్రాజెక్టు కోసం ట్రై చేస్తున్నా శ్రీను వైట్లకు వర్కౌట్ కాలేదు. ఇప్పటికిప్పుడు బ్లాక్ బస్టర్ పడితే తప్ప మునుపటి శ్రీను వైట్ల మళ్లీ కనిపించడం కష్టమే. అలాగే ఏజెంట్ తరువాత సురేందర్ రెడ్డి కూడా డైలమాలో ఉన్నారు. పవన్ కళ్యాణ్తో సినిమా అంటున్నారు కానీ దానిపై క్లారిటీ లేదు. మొత్తానికి ఈ సీనియర్ డైరెక్టర్స్ అందరూ మళ్లీ సత్తా చూపించేదెప్పుడో. డిప్యూటీ సీఎం అయ్యాడు, డాన్సులేం చేస్తాడు, పొలిటికల్గా బిజీ అయ్యారు, ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తాడులే అనుకుంటున్నారా? ఇప్పటికీ అదే స్టైల్, అదే స్వాగ్. స్టెప్ వేస్తే థియేటర్స్ ఊగిపోవాల్సిందే, కామెడీ చేస్తే కడుపులు చెక్కలవ్వాల్సిందే అంటున్నారు పవన్ కళ్యాణ్. ఆ బాధ్యత నాది అంటున్నారు హరీష్ శంకర్. అసలు ఇద్దరూ కలిసి ఏం చేస్తున్నారో చూద్దామా? పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన నుంచి సినిమా కోరుకోవడం ఆశ, అందులో డాన్స్ కూడా చెయ్యాలనుకోవడం అత్యాశ. అసలు ఈ మధ్య కాదు, కొన్నేళ్లుగా డాన్స్ చేయడమే పూర్తిగా మానేశారు పవర్ స్టార్. అప్పుడే చేయలేదు, ఇప్పుడేం చేస్తారని ఫ్యాన్స్ కూడా డిసైడ్ అయిపోయారు. ఇలాంటి సమయంలో అద్దిరిపోయే సర్ప్రైజ్ ఇస్తున్నారు డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద జస్ట్ అలా కనిపిస్తేనే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాంటిది ఆయన డాన్స్ చేస్తే ఇంకేమైనా ఉందా? కొన్నేళ్లుగా డాన్సులకు పూర్తిగా దూరంగానే ఉన్న పవర్ స్టార్ ఉస్తాద్లో చిందేయడానికి రెడీ అయిపోయారు. దాదాపు దశాబ్దం తర్వాత స్టెప్పులేయబోతున్నారు పవన్. మొన్న విడుదలైన స్టిల్ కూడా ఆ పాటలోనిదే. ఇప్పుడు వీడియో వచ్చింది, చూస్తున్నారుగా. ఇందులో పవన్ స్వాగ్ బ్లాక్ అండ్ బ్లాక్ లో ఆయన్ని చూస్తుంటే మామూలుగా లేదంటున్నారు ఫ్యాన్స్. ఇన్బిల్ట్ స్వాగ్ తో పవన్ జస్ట్ అలా 2 స్టెప్పులేసినా థియేటర్స్ ఊగిపోతాయి. నా మాట నమ్మండి, ఉస్తాద్లో ఇలాంటి స్టెప్పులు బోలెడుంటాయంటున్నారు హరీష్ శంకర్. ఉస్తాద్లో వింటేజ్ పవన్ కనిపిస్తారంటున్నారు ఈ దర్శకుడు. అత్తారింటికి దారేది తర్వాత పవన్ డాన్స్ చేసింది తక్కువే, చేసినా 1-2 స్టెప్పులే. ఉస్తాద్లో దేవి ఫాస్ట్ బీట్స్ విన్నాక తనకు డాన్స్ చేయాలనిపిస్తుందంటున్నారు పవర్ స్టార్. డిసెంబర్లోనే ఫస్ట్ సింగిల్ రానుంది. గబ్బర్ సింగ్ కు మించి దీన్ని ప్లాన్ చేస్తున్నారు హరీష్. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ డైలాగులే కాదు, డాన్సులు కూడా ఉంటాయన్నమాట. బాలయ్య ముందు సవాళ్లు చాలా ఉన్నాయి. 1-2 కాదు, ఒకేసారి 3-4 ఛాలెంజ్ల్ని బాలయ్య యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అవన్నీ అఖండ 2తోనే పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు ఈ సీనియర్ హీరో. మరి బాలయ్య ముందున్న ఆ సవాళ్లేంటి? ఆ ఛాలెంజెస్ కోసం ఆయన ఎలా సిద్ధమవుతున్నారు? అఖండ 2కు అంతా సిద్ధమైపోయింది. మరో 2 రోజుల్లో థియేటర్లలో తాండవమాడేందుకు సిద్ధంగా ఉన్నారు బాలయ్య. ఆయనే సూపర్ ఫామ్ లో ఉన్నారంటే ఆయనకు తోడు బోయపాటి కూడా ఉండడం, అఖండకు సీక్వెల్ కావడంతో బాక్సాఫీస్ ఈసారి గట్టిగానే మోగిపోయేలా కనిపిస్తోంది. కాకపోతే ఈ సినిమాతో బాలయ్య ముందు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అఖండ 2తో బాలయ్య ముందున్న మొదటి సవాల్ పాన్ ఇండియన్ మార్కెట్. సీనియర్ హీరోలలో ఈ మార్కెట్ ఎవరికీ లేదు. సైరాతో చిరంజీవి ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. దాంతో ఆయన మళ్లీ రీజనల్ సినిమాలతో బిజీ అయ్యారు.
వచ్చే ఏడాది విశ్వంబరతో మరోసారి లక్ టెస్ట్ చేసుకోబోతున్నారు. అఖండ 2తో బాలయ్య తొలిసారి పాన్ ఇండియా వైపు అడుగులేస్తున్నారు. ఇప్పటికే ముంబైలో ఈవెంట్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో మీటింగ్, ఇవన్నీ నార్త్లో అఖండ 2పై ఆసక్తి బాగానే పెంచేశాయి. పైగా సనాతన ధర్మం అనే పాయింట్ ఈ సినిమాకు బలం. ఇక రెండో ఛాలెంజ్ సీనియర్ హీరోలలో డే 1 రికార్డు కొట్టడం. ప్రస్తుతం ఇది సైరా నరసింహారెడ్డి పేరు మీదుంది. 2019లో విడుదలైన సైరా తొలి రోజు 85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత 56 కోట్లతో డాకు మహారాజ్ రెండో స్థానంలో ఉంది. వీరసింహారెడ్డి తొలి రోజే 54 కోట్లు వసూలు చేసింది. తాజాగా అఖండ 2తో 100 కోట్ల ఓపెనింగ్ తేవాలని చూస్తున్నారు బాలయ్య. అదే జరిగితే అద్భుతమే. చూడాలిక బాలయ్య ఈ సవాళ్లన్నీ పూర్తి చేస్తారా లేదా అని. ప్రభాస్ సినిమా అంటే భారీ బడ్జెట్ కామన్. కనీసం 300 కోట్లు లేకుండా సినిమాలు చేయలేకపోతున్నారు దర్శకులు. మరి అంతంత పెడుతున్నప్పుడు చిన్న సినిమా చూపిస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ప్రభాస్ 6 ఫీట్ కటౌట్కి తగ్గట్టే రన్ టైం కూడా భారీగా పెంచేస్తున్నారు. తాజాగా రాజాసాబ్ ఏకంగా రెబల్ స్టార్ కెరియర్లోనే హైయెస్ట్ అంటున్నారు. మరి అదేంటో చూద్దామా. చూస్తూ ఉండగానే సంక్రాంతి దగ్గరికి వచ్చేసింది. మరో నెల రోజుల్లో రాజాసాబ్ రాక అనివార్యమే. దాంతో ప్రమోషన్స్ పీక్స్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నెల రోజుల ముందుగానే యుఎస్ బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర రన్ టైం పైనే తాజాగా చర్చ మొదలైంది. ఏకంగా 3 గంటల 14 నిమిషాల నిడివితో రాజాసాబ్ వస్తున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ కెరియర్ లో మొదటి హర్రర్ కామెడీగా వస్తోంది రాజాసాబ్. దాదాపు 300 కోట్లతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తోంది. కంటెంట్ పై నమ్మకంతో 3 గంటల 14 నిమిషాలైనా పర్లేదంటున్నారు మేకర్స్. పుష్ప 2, యానిమల్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలకి రన్ టైం సమస్యే కాలేదు. కంటెంట్ కనెక్ట్ అయితే ఎన్ని గంటలనేది ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు. గతంలో కల్కి 3 గంటల 1 నిమిషంతో వస్తే సలార్ 2 గంటల 55 నిమిషాలతో వచ్చింది. ఇక ఆదిపురుష్ నిడివి నిమిషం తక్కువ 3 గంటలైతే సాహో రన్ టైం 2 గంటల 50 నిమిషాలు. రాధేశ్యామ్ ఒక్కటే 2 గంటల 18 నిమిషాలతో వచ్చింది. మొన్నటికి మొన్న బాహుబలి ఎపిక్ 3 గంటల 45 నిమిషాలతో వచ్చింది. ఇవన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి. మరి ఇప్పుడు రాజాసాబ్ ఏం చేస్తాడో చూడాలి. లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఆలోచించాల్సిన టైం వచ్చేసిందా? హీరోయిన్లపై బడ్జెట్ అస్సలు వర్కౌట్ అవ్వట్లేదా? నటించడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నా కథల విషయంలోనే అసలు తేడా జరుగుతుందా? కనీసం పోస్టర్ ఖర్చులు రాలేనంతగా ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు ఎందుకు చేతులెత్తేస్తున్నాయి? అసలేంటి మ్యాటర్? లేడీ ఓరియంటెడ్ సినిమాలు వరుసగా వస్తూనే ఉన్నాయి, కానీ అందులో ఏడాదికి ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడెప్పుడో అరుంధతి, తర్వాత భాగమతి, కొన్నాళ్లకు మహానటి. గత దశాబ్దంలో బాగా గుర్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమాలివే. ఏడాదికి కనీసం 20 ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు వస్తున్నా కనీసం 1% సక్సెస్ రావట్లేదు. ఎక్కడి వరకు ఎందుకు 2025నే తీసుకుందాం. ఈ ఏడాది లేడీ ఓరియంటెడ్ సినిమాలు, అందులోనూ స్టార్ హీరోయిన్లు నటించిన సినిమాలే చాలా వచ్చాయి. మొన్నటికి మొన్న కీర్తి సురేష్ రివాల్వర్ రీటా సినిమా వచ్చింది, కానీ అది వచ్చిన విషయం కూడా ఆడియన్స్కు ఐడియా లేదు. మహానటి తర్వాత కీర్తి నటించిన ఏ సినిమా కూడా వర్కౌట్ కాలేదు. అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా సైతం ప్రశంసల దగ్గరే ఆగిపోయింది, కానీ కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. ఇదే విషయాన్ని అనుపమ సైతం చెప్పారు. పోస్టర్లపై హీరోయిన్ల బొమ్మ ఉంటే చూడ్డానికి ఆడియన్స్ రారని. ఇక 2 ఏళ్ల తర్వాత అనుష్క శెట్టి ఘాటి, సంపత్ నందితో తమన్నా చేసిన ఓదెల 2 సైతం దారుణంగా నిరాశపరిచాయి. మాట తప్పేదేలే, వెనక్కి తగ్గేదేలే అంటున్నారు దర్శకుడు శంకర్. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటున్నారు ఈయన. అనుకున్నాను, అది అవ్వాల్సిందే, 600 అనుకున్న పని చేసి చూపిస్తానంటూ మరోసారి కన్ఫర్మ్ చేశారు శంకర్. తన డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారు ఈ దర్శకుడు. మరి అది సాధ్యమవుతుందా? దర్శకుడు శంకర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. ఇండియన్ 2తోనే సగం ఇమేజ్ పోతే గేమ్ చేంజర్తో అది సంపూర్ణమైంది. భారీ అంచనాలు పక్కన పెడితే భారీగా ఖర్చు చేయించి నిర్మాతలను నిండా ముంచేశారు ఈ దర్శకుడు. అందుకే ఇప్పుడు శంకర్తో సినిమా అంటే 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు నిర్మాతలు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే తన తర్వాతి సినిమా వేల్పరి పుస్తకం ఆధారంగానే తెరకెక్కించబోతున్నారు శంకర్. ప్రముఖ రచయిత సు వెంకటేశన్ రాసిన వీరయుగ నాయకన్ వేల్పరి పుస్తకం ఆధారంగా ఈ సినిమాను 3 భాగాలుగా తెరకెక్కించాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. దీనికోసం 600 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందని అంచనా. పొన్నియిన్ సెల్వన్ స్థాయిలో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవతార్ లాంటి హాలీవుడ్ ప్రాజెక్టులోని టెక్నాలజీని వేల్పరితో ఇండియన్ సినిమాకు పరిచయం చేస్తానంటున్నారు శంకర్. విక్రమ్, కార్తీ, సూర్య, శివకార్తికేయన్ లాంటి స్టార్స్ ను ఒప్పించే పనిలో ఉన్నారు ఈ దర్శకుడు. జూన్ 2026 నుంచి షూటింగ్ షురూ కానుందని తెలుస్తుంది. అంతా బాగానే ఉన్నా శంకర్ను నమ్మి అంత బడ్జెట్ పెట్టే నిర్మాతలెవరు అనేదే మెయిన్ డౌట్ ఇప్పుడు.
సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరో ఈటీ ఎక్స్క్లూజివ్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.